ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, మీ అందరికీ కూడా ఎప్పుడు బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, మ్యారేజ్ అవ్వడం లేదో, ఈ ఇయర్ అనేది మీకు మ్యారేజ్ అవుతుందా లేదా అనేది మనము చూద్దాము. ఇవాల్టి రీడింగ్ అదే. సో ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. 3 పైల్స్లో నుంచి ఒకటి అనేది చూజ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. సో ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రిజనేట్ అయిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నుండి నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాము. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను. పర్సనల్ రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా. సో ఎవరైనా ఫ్రీ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఈ ఇయర్ అనేది మీకు మ్యారేజ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. అండ్ మ్యారేజ్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటో అనేది కూడా మనము చూద్దాము. సో మ్యారేజ్ అంటే ఆల్రెడీ లవ్లో ఉండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మ్యారేజ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వీడియో కూడా. మిగతా వాళ్ళు బ్రేకప్లో ఉన్న వాళ్ళు, రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళకి సంబంధించిన వీడియో అయితే కాదు. సో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసుకుంటున్న వాళ్ళు, అలాగే లవ్లో ఉండి మ్యారేజ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. సో ఇవి జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికైతే రెజోనేట్ అవుతాయో వాళ్ళు పాజిటివ్గా తీసుకోండి, క్లైమ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే రెజోనేట్ అవ్వవో వాళ్ళు మీకు సంబంధించిన వీడియో కాదనుకుని మీరు మీ ఎనర్జీస్ అందలేదని అనుకోండి. సో వీడియోలోకి వెళ్దాము. సో పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఈ 3 పైల్స్లో నుంచి ఒకటి చూజ్ చేసుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ముందు చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం ముందు. పైల్ నెంబర్ 1 సంబంధించిన వాళ్ళ రీడింగ్ చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ ఇయర్ పెళ్లి సంబంధం అంటే మ్యారేజ్ అనేది సెట్ అవుతుందా? పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి ఈ ఇయర్ మ్యారేజ్ అనేది సెట్ అవుతుందా చూద్దాం. పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి ఈ ఇయర్ మ్యారేజ్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్, వీళ్ళకి ఇయర్ మ్యారేజ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. సో ఈ ఇయర్ అయితే మీరు చాలా సంబంధాలన్నీ చూస్తున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ బ్రోకర్స్ ద్వారా కానీ, లేకుంటే లవ్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళైతే మీరు ఆల్రెడీ ఇంట్లో చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు, చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీ వర్క్లో అయితే మీరు ఉన్నారు. పెళ్లి సంబంధానికి సంబంధించినవి అని చూస్తున్నారు. ఆల్రెడీ పెళ్లి చూపులు కానీ అలా జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ. సో కంపల్సరీ మీకు ఫ్యూచర్లోనే తప్పకుండా మీకు మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. సో ఎప్పటికల్లా సెట్ అవుతుంది. ఈ ఇయర్ అని అన్నాం కదా. సో ఈ ఇయర్లో అయితే మీకైతే మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. సో ఎప్పటికల్లా సెట్ అవుతుంది అనేది కూడా చూద్దాము. సో ఎప్పటికల్లా సెట్ అవుతుందంటే మ్యాక్సిమం 21 డేస్ నుండి కంపల్సరీ ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీకు మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. సో కంపల్సరీ మీ లైఫ్ అనేది కూడా చాలా బిగ్ చేంజ్ అనేది వస్తుందండి. మీ మ్యారేజ్ వలన మీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ అంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. సో మీ లైఫ్ పార్ట్నర్ కూడా మంచి వ్యక్తే ఉంటారు. సో మీ లైఫ్ పార్ట్నర్ మంచి వాళ్ళు. సో మీ లైఫ్ పార్ట్నర్ గురించి కూడా చూద్దాము. మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు అనేది కూడా చూద్దాము. సో మీ లైఫ్ పార్ట్నర్ కూడా కంపల్సరీ మ్యాక్సిమం అందరూ కూడా మనీ తీసుకుని వచ్చే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి. కంపల్సరీ మీరు కట్నం తీసుకుంటారు.
డౌరీ అనేది తీసుకుంటారు. అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ తోనే మీ లైఫ్ లోకి వస్తున్నారు. సో మీ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. తను మీ లైఫ్ లోకి రావడం వల్ల కూడా మీకు లక్ అనేది బాగా కలిసి వస్తుంది. మీ లైఫ్ అనేది హ్యాపీనెస్ తో నిండిపోతుంది తను మీ లైఫ్ లోకి రావడం వల్ల. అంటే తను అంటున్నానంటే అమ్మాయిలు చూస్తుంటే కనుక అబ్బాయిల గురించి చెప్తున్నాను, అబ్బాయిలు చూస్తుంటే కనుక అమ్మాయిల గురించి చెప్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఏం చూద్దాము. సో వాళ్ళ ఫ్యామిలీలో అంటే మ్యారేజ్ అయితే సెట్ అవుతుంది. అలాగే అబ్బాయి మంచివాడు. తను రావడం వల్ల మీ లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. తను మీకు ఒక గుడ్ లక్ లాగా అనమాట. సో ఇవన్నీ తెలుసుకున్నాము. సో ఫర్దర్గా మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ చూద్దాము. ఆ అమ్మాయి విషయంలో కానీ పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ, ముందు పెళ్లి సంబంధాల విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాం మనము. పెళ్లి సంబంధాలు కానీ మ్యారేజ్ సెట్ అవ్వడానికి మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాం. మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటంటే, మీరు ఏదైనా సంబంధం వస్తే ఎక్కువ రోజులు అంటే ఎవరైతే మ్యాచెస్ చూసుకుంటున్నారో వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఎవరైతే మ్యాచెస్ చూసుకుంటున్నారో అది మ్యాట్రిమోనీ.com నుంచి కానీ, బ్రోకర్స్ నుంచి కానీ, మ్యారేజ్ బ్రోకర్స్ నుంచి కానీ, వాళ్ళు మ్యారేజ్ సంబంధించిన వాటిలో ఏదైనా మ్యాచ్ వస్తే గనక వెంటనే వాళ్ళ గురించి తెలుసుకొని మీరు మూవ్ ఆన్ అయితే గనక మంచి సంబంధం అనేది సెట్ అవుతుంది. అలా కాకుండా మనీ గురించో లేకపోతే డౌరీ గురించో లేకపోతే ఫైనాన్షియల్‌గా చూసుకుంటా ఇలా అన్నీ చెక్ చేసుకుంటా మీరు నిదానంగా చూసుకుందాంలే అని చెప్పి స్ట్రక్ అవ్వకుండా మీరు మూవ్ ఆన్ అయితే గనక మీకు మంచి లైఫ్ పార్ట్నర్ అనేది, మంచి సంబంధం అనేది సెట్ అవుతుంది. సరే మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది ఏంటో ఎందుకో చూద్దాము. అంటే లైఫ్ పార్ట్నర్ విషయంలో మీరు దేని గురించి కేర్ అనేది తీసుకోవాలి? అంటే మ్యాచెస్ చూసుకుంటున్నారు కదా! ఎవరైతే ముఖ్యంగా మ్యాచెస్ చూస్తారో, బయట సంబంధాలు చూస్తారో వాళ్ళకి సంబంధించింది చూద్దాము. అమ్మాయి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళైతే మీకు సెట్ అవుతారనేది చూద్దాం. మీ గురించి ఎక్కువగా సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకొని అలాగే తన గురించి కూడా మీరు బాగా తెలుసుకొని, అంటే వాళ్ళ డీటెయిల్స్ గానీ, అమ్మాయి బిహేవియర్ కానీ, మెంటాలిటీ గానీ అన్నీ తెలుసుకొని మూవ్ ఆన్ అవ్వడం మంచిది మీరు. కంపల్సరీ తనొచ్చేసింది కదా అని మీరు అమ్మాయి అందంగా ఉంది అని చెప్పి మీరు సెట్ చేసేసుకోకుండా, మీరు వాళ్ళ డీటెయిల్స్ గానీ ఎంక్వైరీ జేసుకోండి. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గానీ, ఫైనాన్షియల్‌గా అన్ని రకాలుగా మీరు ఎంక్వైరీ చేసుకొని, ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ కూడా ఫైనాన్షియల్‌గా అండ్ లైఫ్‌లో సెటిల్ అయ్యి అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు గాబట్టి, మీకు మీ ఇష్టాయిష్టాలు నచ్చినవా లేదా అనేది మీకు నచ్చినట్టు ఉన్నారా? తన ఇష్టం, మీ ఇష్టాలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకొని మరి మీరు మ్యాచ్ అనేది సెట్ చేసుకోండి. సో, ఎవరైతే ఆల్రెడీ లవ్‌లో ఉన్నారో వాళ్ళు కూడా మీ పార్ట్నర్‌కి సంబంధించినవి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, లేతే ఫ్యామిలీ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక అన్నీ కూడా మీరు సెట్ చేసుకుని తర్వాతే మీరు మ్యారేజ్‌కి అప్రోచ్ అవ్వండి. అప్పుడు మీకు ఇంకా లైఫ్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు. సో, ఇదండి రీడింగు. ఈరోజు ఫైల్ నంబర్‌కి 1కి సంబంధించిన రీడింగ్ అయితే ఇది. మ్యారేజ్‌కి సంబంధించిన వాళ్ళు గానీ, లవ్ చేసుకొని మ్యారేజ్ కోసం వెయిట్ చేసుకున్న వాళ్ళు గానీ, ఫైల్ నంబర్ 1 వాళ్ళైతే పాజిటివ్ రిజల్టే ఉంది. సో, పాజిటివ్ రిజల్ట్ వచ్చినోళ్ళు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వీళ్ళకి మూన్ గైడెన్స్ కార్డ్ గూడా తీద్దాం మనము. వీళ్ళ గురించి మ్యారేజ్ విషయంలో వీళ్ళు తీసుకోవాల్సిన సెల్ఫ్ అబ్జర్వేషన్ ఏంటి అనేది కూడా చూద్దాము. విల్ అనేది ఉంటుంది. అట్రాక్షన్‌కి లోనైపోకుండా మీరు
అంటే మీ క్రియేటివిటీ అయితే ఏముందంటే మీరు ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నారో మీరు అట్రాక్ట్ అయిపోయిన అంటే అందం చూసేసి అంటే ఎదుటి వాళ్ళలో అంటే వచ్చిన అమ్మాయిలో మీరు అందం చూసి బాగుందని చెప్పి చేసేసుకోకుండా మీరు మీ విల్ పవర్‌తో ఆలోచించుకొని అట్రాక్షన్‌లో పడకుండా వాళ్ళకి అన్ని రకాలుగా అంటే మీకెలాంటి వాళ్ళు కావాలనేది మీకొక ఐడియా ఉంటుందిగా. నాట్ ఓన్లీ అందంగా ఉన్నారా లేదా అని కాకుండా స్టడీస్ పరంగా కానీ, లేతే ఇలాంటి వైఫ్ కావాలని అనుకుంటారు. ఇలాంటి హస్బెండ్ కావాలని అనుకుంటారు గదా మీరు. అలాంటివన్నీ ఉన్నాయా లేదా అనేవి చూసుకోండి. అండ్ ఫర్దర్‌గా కూడా అన్నీ మాట్లాడుకొని మీరు మూవ్ ఆన్ అవ్వండి. మూవ్ ఆన్ అవుతూ ఉంటే ఎలాంటి బౌండరీస్ అనేవి మీరు క్రియేట్ చేయకండి వాళ్ళకి. చేయకుండా ఉంటే గనక మీ లైఫ్ అనేది బాగుంటుంది. సో, యూనివర్స్ నుంచి మూన్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి మీకిచ్చే గైడెన్స్ అనేది ఇదే. సో, ఇదనమాట పైల్ నెంబర్ 1కి సంబంధించిన పైల్ నెంబర్ 1కి సంబంధించిన వాళ్ళ మ్యారేజ్‌కి సంబంధించిన రీడింగ్ అనేది ఇది. సో, నెక్స్ట్ పైల్ నెంబర్ 2 చూద్దాము. పైల్ నెంబర్ 2 ఎవరైతే చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి మ్యారేజ్ అనేది ఈ ఇయర్ సెట్ అవుతుందా లేదా? అంటే ఎలాంటి పార్ట్నర్ అనేది మీ లైఫ్‌లోకి వస్తారు? ఫర్దర్‌గా మీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? తను మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీ లైఫ్ అనేది ఎలా ఉంటుందనేది కూడా మీరు చూద్దాం మనం. సో, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళకి ఈ ఇయర్ మ్యారేజ్ అవుతుందా లేదా చూద్దాం. సో, తప్పకుండా మ్యారేజ్ అవుతుందండి ఈ ఇయరు. మీరు ఏదైతే ఎలాంటి అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారో, ఎలాంటి అబ్బాయి అయితే కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళే వస్తారు మీ లైఫ్‌లోకి. కంపల్సరీ మీ విష్ అనేది కూడా ఫిల్ అవుతుంది. మీకు ఎలాంటి క్వాలిటీస్‌తో ఉన్నవాళ్ళు కావాలనుకుంటారో అలాంటి వాళ్ళతోనే మీ మ్యారేజ్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ లవ్ మ్యారేజ్‌లో ఉంటారో మీకు ఆల్రెడీ మ్యారేజ్ అనేది కంపల్సరీ జరుగుతుంది. అండ్ మీకు ఫ్యామిలీ పరంగా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మీకు అన్ని విధాలుగా కూడా సెట్ అవుతుంది. ఈ మ్యాచ్ అనేది తొందరలోనే మీకు మ్యారేజ్ అనేది ఈ ఇయర్‌లోనే తొందరలోనే జరుగుతుంది. సో, ఆల్రెడీ తొందరలో జరుగుతుందని తెలిసింది. సో, ఎలాంటి వాళ్ళు వస్తారనేది కూడా చూద్దాము. అమ్మాయి ఎలాంటి అమ్మాయి అనేది. అంటే ఎవరైతే చూడండి మీ ఫీలింగ్స్ షేర్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఎక్కువ శాతం నాకు తెలిసి ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ లవ్ మ్యారేజ్‌కి సంబంధించిన వాళ్ళే అయ్యుంటారు. కంపల్సరీ మీకు తొందరలోనే ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. మాక్సిమం 80% లవ్ మ్యారేజ్‌కి సంబంధించిన వాళ్ళే. అంటే లవ్ చేసుకొని మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకే కంపల్సరీ మీరు చాలా తొందరలోనే ఎంగేజ్‌మెంట్ అనేది కూడా ఇంట్లో ఫ్యామిలీ చెప్పడం వలన వాళ్ళు మ్యారేజ్‌కి ఒప్పుకోవడము జరుగుతుంది. ఇయర్ ఎండింగ్ కల్లా కూడా మీ మ్యారేజ్ అనేది తప్పకుండా జరుగుతుంది. అండ్ మీ పార్ట్నర్ కూడా చాలా లవబుల్ పర్సన్. అండ్ ఒకరికొకళ్ళు మీరు ప్రతీది కూడా షేర్ చేసుకుంటారు. అది ప్రాబ్లమ్స్ అయినా కూడా, హ్యాపీనెస్ అయినా కూడా అన్నీ కూడా ఒకరినొకరు షేర్ చేసుకునే వాళ్ళే. సో, మీ పార్ట్నర్ కూడా చాలా మంచివాళ్ళు. మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కేరింగ్‌గా ఉంటారు. అలాగే మీతో అన్నీ కూడా షేర్ చేసుకుని ప్రతి చిన్న విషయం కూడా మీతో షేర్ చేసుకుంటారు. మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి పార్ట్నర్ అనేది మీ లైఫ్‌లోకొచ్చారు. సో, ఫైనాన్షియల్‌గా గానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఎలాంటి వాళ్ళు వస్తారనేది చూద్దాం మనము. మీతో ఎలాంటి వాళ్ళు అంటే ఏదైనా మీ మ్యారేజ్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అనేది గానీ, ఏదైనా ఆటంకం అనేది రావడానికి ఛాన్సెస్ ఉందో చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కంపల్సరీ మీకు
కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీ మ్యారేజ్‌కి అనేవి ఉంటాయి. కానీ అది మీ చేతిలోనే ఉంది. మేబీ లవ్ మ్యారేజ్‌లో ఉన్నవారు వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా మీరు కంపల్సరీ మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి తనే కావాలని, తను అంటే మీరెంత ఇష్టమో అండ్ మీరు కెరియర్ పరంగా కూడా సెటిల్ అయినాక మాత్రమే అడగండి. మీ మ్యారేజ్‌కి కంపల్సరీ ఒప్పుకుంటారు. కానీ అది మీ చేతిలోనే ఉంటుందనమాట. ఎందుకంటే మీ చేతిలోనే ఉంటుంది. మీరు చెప్పుకునే విధానం కానీ, మీ పార్ట్నర్ గురించి మీరు చెప్పే విధానం గానీ వాళ్ళని ఆహ్, ఇంప్రెస్ చేయగలిగితే గనక తప్పకుండా మరి మీ ట్రూ లవ్ అని వాళ్ళు అర్థం చేసుకొని తప్పకుండా మీకు హెల్ప్ అనేది చేస్తారు. సో, యూనివర్స్ నుండి మీకు తీసుకోవాల్సిన గైడెన్స్ కార్డ్ అనేది చూద్దాము మ్యారేజ్‌కి సంబంధించి. సో, మీరు ఎవరి థర్డ్ పార్టీ అంటే మీ పార్ట్నర్ విషయంలో కానీ, లేపోతే ఇప్పుడు మ్యారేజ్ సెట్ అవుతుంది కదా! ఒకవేళ మీ మ్యారేజ్ సెట్ అయితే గనక ఎవరి గురించి మీరు ఆలోచించకండి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది మీరు తీసుకురాకండి. ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆల్రెడీ వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఈ మ్యారేజ్‌కి అస్సలు తీసుకురావద్దు. ఓన్లీ మీరు అండ్ మీ పార్ట్నర్ వెళ్లి ఇంట్లో గనక ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటే గనక కంపల్సరీ మీ మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. అండ్ మీరు ఎవరైతే మ్యారేజ్ కోసం అంటే ఆల్రెడీ మ్యాచెస్ చూసుకుంటున్నారో వాళ్ళైతే మీకు వేరే వాళ్ళ మీకు నచ్చిన సంబంధాన్ని వేరే వాళ్ళు చెడగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో, తప్పకుండా మీరు ఆ కేర్ అనేది తీసుకోండి. ఎవరో ఒకళ్ళు వాళ్ళ గురించి గాసిప్స్ చెప్పడము, వాళ్ళ గురించి చెడుగా చెప్పడము, సంబంధం మంచిది కాదు అనడం ఇలాంటివి చెప్తా ఉంటారు. సో, మీరు తప్పకుండా ఎంక్వైరీ చేసుకొని ఫర్దర్‌గా మూవ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు ట్రూవే అనమాట. వాళ్ళ పర్సన్ కూడా జెన్యూన్‌గా ఉన్నారు. మంచివాళ్ళు. సో, మీరనేది వేరే ఎవరైనా ఇలా ఏమైనా చెప్తే కనుక ఒకసారి మీ సైడ్ నుంచి అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఒకసారి చెక్ చేసుకొని ఫర్దర్‌గానే మీరు క్యాన్సిల్ చేసుకుంటారా? మూవ్ ఆన్ అవుతారా? అనేది మీరు డిసైడ్ చేసుకొని మాక్సిమం ఏందంటే ఎవరో ఒకళ్ళు చెడగొట్టడానికే చూస్తారనమాట మ్యాచెస్ అనేవి. సో, అది మీరు తీసుకోండి. సో, అమ్మాయి విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ కార్డ్ అంటే మీ పార్ట్నర్ వస్తారు గదా! వచ్చే పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ కార్డ్. సో, మీ పార్ట్నర్ అనేది మీకొక లక్ అనేది తీసుకొస్తుంది. కంపల్సరీ మీకొక లక్‌తోనే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది మీ మ్యారేజ్ అనేది. సో, మీ లైఫ్‌లో ఫుల్ ఆఫ్ లవ్‌తో అండ్ హ్యాపీనెస్‌తోనే తను మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, ఎవరైతే మ్యారేజెస్ చేసుకునే వాళ్ళైనా, లేకపోతే లవ్ మ్యారేజ్‌లో ఉన్న వాళ్ళైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే పెద్దవాళ్ళని ఒప్పించి ఆహ్, మీరు 100% మీరు ట్రై చేయండి. తప్పకుండా ఒప్పుకుంటారు. అండ్ ఎవరైనా మధ్యలో చెడుగా చెప్పేవాళ్ళుంటే వాళ్ళని జస్ట్ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసి మీ సైడ్ నుంచి 100% మీరు పేరెంట్స్‌ని ఒప్పించడానికి ట్రై చేయండి. తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మ్యారేజ్‌కి సెట్ చేస్తారు. కంపల్సరీ మీ మ్యారేజ్ అనేది జరుగుతుంది ఈ ఇయర్. అండ్ ఆ అమ్మాయి మీ లైఫ్‌లో అమ్మాయి కానీ, అబ్బాయి కానీ మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ రావడం వలన మీ లక్ అనేది మారుతుంది. మీకు గుడ్ లక్ అనేదొస్తుంది. మంచి హ్యాపీ లైఫ్ అనేది మీరు ఫ్యూచర్‌లో చూస్తారు. సో, తప్పకుండా హ్యాపీగా ఉంటారు. సో, ఇది ఫైల్ నంబర్ 2కి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నంబర్ 2 ఫైల్ నంబర్ 2 వాళ్ళకి గూడా మంచిగా పాజిటివ్‌గానే వచ్చింది. సో, మనకి యూనివర్స్, మూన్ కార్డ్స్ అనేవి తీద్దాం మనము. మూన్ కార్డ్ అనేది యూనివర్స్ నుండి వచ్చే గైడెన్స్ కార్డ్ అనేది కూడా చూద్దాం మనం. సో, యూనివర్స్ నుండి వచ్చే గైడెన్స్ మాస్కులిన్ ఎనర్జీతో ఉన్నారంటే మీరు మాక్సిమం చూసే వాళ్ళందరూ కూడా అబ్బాయిలే అన్నమాట. అండ్ ఒకవేళ అమ్మాయిలు చూసినా కూడా వాళ్ళు కొంచెం మేల్ అంటే కొంచెం కోపం ఎక్కువగా ఉండి, గుండె ధైర్యం ఎక్కువగా ఉండే వాళ్ళు ఏ పనైనా కూడా చేయగలిగే వాళ్ళే అయ్యి ఉంటారు. ఈ ఫైల్ 2 చూసేవాళ్ళు.
సో రియలైజేషన్ మీరు ఏదన్నా అంటే మీ పార్ట్నర్ విషయంలో కానీ మీ ఫ్యామిలీ విషయంలోనే మ్యారేజ్ పరంగా ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా మీరు ఆలోచించి రియలైజేషన్ అయ్యి ఏదైనా తప్పుగా ఏమైనా చేస్తున్నారా అనేది ఆలోచించుకొని పేరెంట్స్కి ఎలా కన్వే చేస్తే కనుక వాళ్ళు ఒప్పుకుంటారనేది ఆలోచించి మాట్లాడుకుని రియలైజేషన్ అయ్యి మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అయితే కనుక తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే మ్యారేజ్కి 100% ఒప్పుకునే ఛాన్సెస్ ఉంది. ఎక్స్ట్రీమ్స్ సో ఫర్దర్గా మీ లైఫ్ అనేది హ్యాపీగా మీరు అనుకున్నది అనేది రీచ్ అవుతారు. సో మీ గోల్ అనేది కూడా మీరు రీచ్ అవుతారు అనమాట. సో తప్పకుండా యూనివర్స్ గైడెన్స్ అండ్ మీ రీడింగ్ అనేది మీరు ఎవరికైతే పాజిటివ్గా వస్తుందో వాళ్ళు పాజిటివ్గా వచ్చిన వాళ్ళు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కామెంట్ చేయడం వల్ల అండ్ లైక్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా మనీ కూడా ఖర్చు ఏమి అవ్వండి. కాకపోతే మీకు 100% రెజోనేట్ అవుతాయి కామెంట్ అండ్ లైక్ చేయడం వల్ల మీకు. సో ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన వీడియో సంబంధించిన రీడింగ్. సో నెక్స్ట్ ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో పైల్ నెంబర్ 3కి సంబంధించిన రీడింగ్ అనేది కూడా చూద్దాం మనము. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో పైల్ నెంబర్ 3కి సంబంధించిన వీడియో అనేది కూడా చూద్దాం. పైల్ నెంబర్ 3 ఎవరైతే పైల్ నెంబర్ 3లో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అదే బ్యాచిలర్స్ కానీ లవ్లో ఉండి ఆల్రెడీ లవ్లో ఉండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు లైఫ్ అనేది అండ్ వాళ్ళు మ్యారేజ్ అవుతుందా లేదా, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అండ్ ఫర్దర్గా ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్, ఇవన్నీ కూడా మనము ఈ రీడింగ్లో చూద్దాము. ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ అనేది అవుతుందా, ఈ ఇయర్ మ్యారేజ్ అవుతుందా చూద్దాం. సో తప్పకుండా అవుతుందండి మ్యారేజ్ అనేది. కొంచెం మంత్ ఇయర్ ఎండింగ్ లోపు అవుతుంది. కాకపోతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే మ్యాచెస్ చూస్తున్నారో స్టార్టింగ్లో కొంచెం మీరు ప్రాబ్లమ్స్ అంటే ప్రతి మ్యాచ్ వచ్చి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ సెట్ అవ్వకపోవడము, మీకు కరెక్ట్ పర్సన్ రాకపోవడం, కరెక్ట్ మ్యాచ్ రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి కంపల్సరీ మీకు మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. సో ఎవరైతే లవ్ మ్యారేజ్లో ఉన్నారో ఆల్రెడీ లవ్లో ఉన్నారో సో మీకు కూడా అంతేనండి. మీ ఇంట్లో మీరు 100% మీరు ఒప్పించడానికి ట్రై చేయండి. ఫస్ట్లో ఒప్పుకోకపోయినా వాళ్ళు స్లోగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ లవ్ని అర్థం చేసుకుంటారు. సో ఈలోపు మీరు కొంచెం కెరీర్ పరంగా ఎవరైనా సెట్ అవ్వకుంటే కనుక మీరు కెరీర్ పరంగా కూడా సెట్ చేసుకోండి. సో తప్పకుండా మీ ఫ్యామిలీ పరంగా కూడా మీరు మా ఇయర్ ఎండింగ్ కల్లా మ్యారేజ్ అనేది జరుగుతుంది. సో ఎప్పటికల్లా మ్యారేజ్ అవుతుంది చూసాం కదా. సో మ్యారేజ్కి ఏదైనా ప్రాబ్లం అనేది ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తారో చూద్దాము. మ్యారేజ్ పరంగా ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా, లేదండి ఎవ్వరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు. ఇంకా చెప్పాలంటే ఎవరో ఒకళ్ళ హెల్ప్తో, అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్లో ఉన్నారో లవ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే తప్పకుండా మీకు ఎవరొకళ్ళు, అది ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరొకళ్ళ హెల్ప్తో మీరు మీ లవ్ మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడున్న అంటే ఇంట్లో ఒప్పుకోరని టెన్షన్ పడుతూ ఉంటారు కదా, అది క్యాస్ట్ పరంగా కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల కానీ వేరే వేరే ఫైనాన్షియల్గా ఇట్లా ఏదైనా కానీ ఎవరొకళ్ళ హెల్ప్తో, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరొకళ్ళ హెల్ప్తో కంపల్సరీ మీకు ఎవరైతే లవ్ మ్యారేజ్లో చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ ఒకరి హెల్ప్ అనేది కంపల్సరీ ఉంటుంది. హెల్ప్ చేస్తారు తప్పకుండా మీకు. అలాగే ఎవరైతే బ్యాచిలర్స్ అంటే నార్మల్గా మ్యాచెస్ చూసుకుంటూ ఉంటారు కదా, బ్రోకర్స్ ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరోల ద్వారా అయితే ఎవరి ద్వారా అయినా చూస్తున్నారో కంపల్సరీ ఎవరొకళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేకపోతే ఎవరొకళ్ళు
ఎవరి వాళ్ళ నుంచి అయినా మీకు మంచి మ్యాచ్ అనేది వస్తుంది. అండ్ ఎవరో ఒకళ్ళు మీకు మంచి మ్యాచ్ అనేది తీసుకొస్తారు. అంటే తెలిసిన వాళ్ళైనా అయి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళ ద్వారా అయినా ఆ మ్యాచ్ అనేది వస్తుంది. అండ్ ఆ మ్యాచ్ అనేది సెట్ అవుతుంది కూడా. అండ్ దాని నుండి మీ లైఫ్ కూడా మారుతుంది. సో ఆ మ్యాచ్ అయితే సెట్ అవుతుంది. లైఫ్ కూడా ఆ మ్యాచ్ అనేది బాగుంటుందని వచ్చింది కదా! మ్యారేజ్ అయితే కూడా అవుతుంది కదా! సో మ్యారేజ్ చేసుకున్నాక మీ లైఫ్ అనేది ఎలా ఉంటుందనేది కూడా చూద్దాము. ఎవరైతే పైల్ నంబర్ 3 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ జరగడం వల్ల ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీ లైఫ్ ఎలా మారుతుందో చూద్దాము. మీ లైఫ్ అనేది ఇప్పుడున్న లైఫ్ నుంచి బెటర్‌గా అవుతుంది. అంటే స్లోగా ఒకేసారి మీకు లక్ అనేది మారిపోవడము, గుడ్ లక్ వచ్చేయడము అలా అయితే జరగదు. అంటే ఒకేసారి సడెన్‌గా టర్నింగ్ పాయింట్ అయితే అవ్వదనమాట లైఫ్‌లో. కాకపోతే స్లోగా అనేది లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ముందు కన్నా కూడా మీకు ఫైనాన్షియల్‌గా కానీ, హ్యాపీనెస్ సైడ్ నుంచి కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా ఒక్కొక్కటి స్లోగా అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. అంటే హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే ముందు కన్నా కూడా మీ లైఫ్ అనేది బెటర్‌గా అవుతుంది. తను మీ లైఫ్‌లోకి రావడం వల్ల. అంటే అబ్బాయి కానీ, అమ్మాయి గానీ మీ లైఫ్‌లోకి రావడం వల్ల ఎయిదర్ ఫైనాన్షియల్‌గా కానీ, లేతే ఫ్యామిలీ రిలేషన్ పరంగా కానీ, లవ్ పరంగా కానీ అన్ని పరంగా కూడా మీరు బాగుంటుంది. స్లోగా అనేది మీ లైఫ్ అనేది బెటర్ అవుతుందనమాట. సో మీ పార్ట్నర్ కూడా మంచి వాళ్ళే. సో ఈ యూనివర్స్ నుంచి మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది ఏంటనేది చూద్దాము. యూనివర్స్ నుంచి మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ వచ్చేసి ఎవరైతే మ్యాచ్ సెట్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. లవ్ మ్యారేజ్ వాళ్ళు కాకుండా వాళ్ళైతే కంపల్సరీ మీరు ఆల్రెడీ కొన్ని సంబంధాలు వచ్చే ఉంటాయి. కొన్ని పోయే ఉంటాయి. ఏది సెట్ అయ్యి ఉండదు. కానీ మీరు ఆల్రెడీ కొన్ని సంబంధాలు వచ్చి సెట్ కాని వాళ్ళకి గురించి మీరు ఆలోచించకుండా మేబీ వాళ్ళు మీకు బాగా నచ్చి ఉంటారు. అందంగా ఉంటారు. లేకపోతే ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యి ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇప్పుడు మీకొచ్చిన అవకాశం అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ వచ్చిన సంబంధాలు గాని, సెట్ చేసుకున్న సంబంధాల గురించి ఆలోచించుకుంటూ మీ లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్తే గనక మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరైతే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ మీరు కూడా అంతే అండి. మీరు ఆల్రెడీ పాస్ట్‌లో జరిగిన విషయాలు ఒకవేళ మీకు ఆల్రెడీ ఆహ్, ఎమోషనల్ పరంగా, మీ ఫ్యామిలీ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక, వాళ్ళు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమో అనుకుని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమో అనని, ఇలాంటి విషయాలేమీ కూడా మీరు ఆలోచించుకోకుండా, మీరు ఫర్దర్‌గా మూవ్ ఆన్ అయితే గనక తప్పకుండా మీ లైఫ్ అనేది ఆహ్, మంచిగా ఉంటుంది. సో, తప్పకుండా ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా తప్పకుండా ఇదనేది పాటించండి. సో, అమ్మాయి విషయంలో మీరు తీసుకోవాల్సిన యూనివర్స్ గైడెన్స్ కార్డ్ ఏంటనేది చూద్దాము. గైడెన్స్ కార్డ్ తీద్దాము. అమ్మాయి ఆర్ అబ్బాయి. సో, మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏందంటే, తను మీ నుండి ప్రేమను కోరుకుంటుంది. లవ్ అండ్ ఎఫెక్షన్‌ని కోరుకుంటుంది. సో, మీరు కూడా 100% ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు మీ ఇద్దరి లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో, తను అయితే మెయిన్ మనీ పరంగా గాని, ఫైనాన్షియల్‌గా గాని మిమ్మల్ని చూసేని మిమ్మల్ని మ్యాచ్ అనేది సెట్ చేసుకోవడం కానీ జరగలేదు. ఎందుకంటే మీ లవ్, కేరింగ్ ఫైనాన్షియల్‌గా కాకుండా లవ్, కేరింగ్ అండ్ ఎఫెక్షన్ కోసమే అలాంటి వాళ్ళే మీ లైఫ్‌లోకొస్తారు. సో, తప్పకుండా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా 100% ఇవ్వడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ మ్యాచ్ సెట్ అయినాకైనా కూడా. సో, ఇది మీకు యూనివర్స్ నుంచి మీ పార్ట్నర్ విషయంలో తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది. సో, నెక్స్ట్ యూనివర్స్ గైడెన్స్ కార్డ్‌లు కూడా తీద్దాం మనము. సో, యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ కూడా తీద్దాము. యూనివర్స్ ఫైల్ నెంబర్ చూజ్ చేసుకునే గైడెన్స్ కార్డు. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. డిస్క్రిమినెన్స్, రెసిస్టెన్స్, బిగినింగ్. మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి.
సో మీ లైఫ్‌లోకి న్యూ లైఫ్‌ని ఆహ్వానించడం వల్ల మీరు కరెక్ట్ వేలో ఉన్నారా లేదా అనేది చూసుకోండి. అండ్ మీకొచ్చే పార్ట్నర్ కూడా మంచివారు అండ్ మీ నుండి ఎఫెక్షన్, లవ్వే కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి వాళ్ళనే చూజ్ చేసుకొని 100% మీ సైడ్ నుంచి కూడా ఇవ్వండి. మీరు వేరే ఏదో మాయలో ఉండి నాకు అందమైన అమ్మాయి కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి అండ్ ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అయిన వాళ్ళు కావాలి. ఇలాంటివన్నీ మాయలో నుంచి బయటకు వచ్చేసి మీరు తప్పకుండా మంచి పార్ట్నర్ అనేది కావాలని కోరుకోండి. సో, ఎలాంటి వాళ్ళొస్తారనే ఫియర్ అనేది వదిలేసి, మీరు తప్పకుండా మీకు మంచి వాళ్ళే వస్తారు కాబట్టి, మీరు తప్పకుండా లైఫ్‌లో ముందుకు వెళ్ళండి. మీకున్న ఫియర్స్ అన్నీ కూడా వదిలేయండి. అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీకు ఇంట్లో ఒప్పుకుంటారా లేదా? ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో లైఫ్ ఇలాంటి డౌట్స్, ఫియర్స్ అన్నీ కూడా వదిలేసి, మీ లైఫ్ అనేది మీరు 100% మీ మ్యారేజ్ చేసుకోవడానికి, మీ ఫ్యామిలీస్‌ని ఒప్పించడానికి 100% మీ ఎఫర్ట్స్ అనేది పెట్టండి. తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. సో, ఎవరైతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు గూడా అంతే అండి. అమ్మాయి గురించి ఎక్కువగా భయపడడము అలాంటి అంటే పార్ట్నర్ గురించి ఎలాంటి వాళ్ళొస్తారని భయపడడం ఇలాంటివన్నీ కూడా వదిలేసి, కొన్ని రోజులు ఒకవేళ మ్యారేజ్ సెట్ అయినాక ఎలాగో కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు ఉంటుంది అందరికి కూడా. సో, కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకొని ఫర్దర్‌గా మూవ్ అవ్వండి. సో, మీ లైఫ్ అయితే మీ పార్ట్నర్ గూడా మంచివాళ్ళు అండ్ మీరు కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో రావడం వల్ల మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అవుతుంది. సో, ఇది నా వీడియో. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్‌గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద కావాలనేది కూడా నాకు మెసేజ్ చేశారనుకోండి, నేను అలాంటి వీడియోస్ అనేది పెడతాను. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే బిజినెస్‌కి సంబంధించిన వీడియోస్ వేయమంటారా? జాబ్‌కి నేను ప్రెజెంట్ అయితే ఎక్కువ బిజినెస్‌కి, జాబ్‌కి అండ్ రీయూనియన్ వాళ్ళవి, పిల్లలకి సంబంధించినవి ఇలాంటి వీడియోస్ అవి పెడుతున్నా గదా! మీకు ఫర్దర్‌గా ఇంకేమైనా పెట్టాలి అనన్న ఐడియా ఏమన్నా ఉంటే గనక కంపల్సరీ మీరేమైనా తెలుసుకోవాలని అనుకుంటే గనక కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ పెడతా నేను కంపల్సరీ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.